అండి అందరికీ. అందరు ఎలా ఉన్నారు? నేను మీ మీనాక్షి. వెల్కమ్ టు అవర్ ఛానల్ వంశీ మీను. నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదా మేడారం వెళ్ళబోతున్నాము అని. సో మేడారం వెళ్ళే దారిలో మనకు గట్టమ్మ దేవాలయం వస్తుంది. అక్కడ ఏంటంటే ఫస్ట్ ఆ తల్లికి దర్శనం చేసేసుకొని కొబ్బరికాయ కొట్టుకొని నెక్స్ట్ మేడారంకి వెళ్తారు ఎవరైనా కూడా. సొంత వెహికల్స్ ఉంటే బస్సెస్ అయితే కొన్ని ఆపుతారంట, కొన్ని ఆపరంట. సో మేము ఫస్ట్ గట్టమ్మ దేవాలయంకెళ్ళి దర్శనం చేసుకున్నాక తర్వాత రామప్ప లక్నవరం వస్తుంది. సో తర్వాత రామప్ప లక్నవరం వెళ్ళాము. ఒకవేళ ఎవరైనా రామప్ప లక్నవరం వీడియో చూడకపోతే నేను డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను. సో వెళ్ళి చూడండి. రామప్ప లక్నవరం తర్వాత మేము మేడారం వెళ్ళాము. ఒకటే రోజులో ఇవన్నీ కవర్ చేసామన్నమాట. మేము మేడారం వెళ్ళేసరికి ఈవినింగ్ 6:37 అయిందండి. ఆల్రెడీ మేము ఎంత ట్రై చేసినా కూడా కొంచెం లేట్ అయిపోయింది. మేము అసలు చీకటి పడక ముందే వెళ్దాం అనుకున్నాం. ఎందుకంటే కొంచెం చలి ఉంటుంది కాబట్టి మా బాబుకి ఇబ్బంది అవుతుందేమో అని. ఆల్రెడీ మేము వెళ్ళేసరికి చీకటి పడింది. మేము ఏమనుకున్నామంటే మేము 1 మంత్ జాతర కంటే 1 మంత్ ముందు వెళ్తున్నాం కదా, రష్ ఏమి ఉండదు కావచ్చు, అసలు మాకు రూమ్స్ ఇట్లా ఏమి ఉండదేమో, కొంచెం ఇబ్బంది అవుతుందేమో అన్నట్టు అనుకున్నాం. కాకపోతే మేము వెళ్ళేసరికి ఆల్రెడీ చాలా నిండిపోయింది అన్నమాట. చాలా షెడ్స్, మన టెంట్లు అలాంటివి ఇప్పుడు కనిపిస్తున్నాయి కదా, అలాంటివి చాలా వేసి ఉంచారన్నమాట. కొన్ని షాప్స్ కని వేశారు, కొన్ని ఉండడానికి కూడా ఇచ్చారు. 300 to 500 మనీ తీసుకొని ఫ్యామిలీస్కి ఇస్తున్నారు. కాకపోతే వాష్రూమ్స్ అనేది బయటికి వెళ్ళాల్సి వస్తుంది. సో మాకు ఇబ్బంది, వాష్రూమ్ మళ్ళీ ఫ్యాన్ లేకపోతే మా బాబుకి ఇబ్బంది అవుతుందని రూమ్ తీసుకోవాల్సి వచ్చింది. రూమ్స్ మాత్రం గుడికి దగ్గరలో కొంచెం లోపలికి వెళ్తే దొరుకుతున్నాయి. చిన్న రూమ్ అయితే 1000, పెద్ద రూమ్స్ అయితే 2000 తీసుకుంటున్నారు. వాష్రూమ్స్ ఉన్నాయి. మనకు బయట గ్యాస్ ఉంటుంది, కాకపోతే ఫుల్ రేట్లు అంటున్నారు. ఒకవేళ ఇంటి దగ్గర నుంచి తెచ్చుకుంటే ప్రాబ్లం లేదు. మేము కట్టెలు తీసుకొని పొయ్యి పెట్టుకున్నాం అన్నమాట. ఆ కట్టెలు కూడా ఎక్కువ దొరకట్లేదు అక్కడ, కొనడానికి కూడా మస్తు రేట్ అంటున్నారు. ఒకవేళ మీరు ఇంటి దగ్గర నుంచి తెచ్చుకోవాలి, వెహికల్ ఉంటే మాత్రం తెచ్చుకోండి. ఇది మేము అక్కడ టీ తాగడానికి అని వెళ్ళాము. అస్సలు అంటే అస్సలు బాగాలేదు. సో నెక్స్ట్ డే మార్నింగ్ మేము 7 వరకు లేచే వరకు చాలామంది దర్శనం చేసుకొని వస్తున్నారు కూడా. ఎందుకంటే తర్వాత మేము ఏంటంటే ఆ రోజు సండే, సో రష్ బాగుంటుందని అనుకున్నాం ఆల్రెడీ. సో ముందు రోజు టీ ఎక్స్పీరియన్స్ని బట్టి మేము మళ్ళీ రూమ్ దగ్గరే టీ పెట్టుకొని తాగి ఇక రెడీ అయిపోయామన్నమాట. కాళ్ళకు పసుపు రాసేసుకొని బొట్లు పెట్టేసుకొని మనకు సమ్మక్క సారలమ్మకు అప్పగించేది ఏదైనా కూడా ఎక్కువ బంగారం అన్నమాట. బంగారం అంటే బెల్లం. సో మేము బెల్లం మన బొట్లు పెట్టుకొని బెల్లం తీసుకెళ్ళి చాలామంది ఎత్తు బెల్లం మొక్కుతారనమాట. సో మా ధరణికి కూడా ఎత్తు బెల్లం ఉంది, కాబట్టి మేము మా అత్తమ్మ మొక్కింది కాబట్టి జాతర అప్పుడే ఇస్తాను మొక్కింది. సో మళ్ళీ మేము జాతర అప్పుడు మేము వెళ్ళకపోయినా ఇంటి దగ్గర మొక్కేసుకొని ఎంతైతే మా ధరణి వెయిట్ ఉంది కదా చేసి మొక్కుకొని ఇవ్వాలన్నమాట. సో దర్శనానికి చూశారు కదా, 1 మంత్ ముందు జాతర కూడా ఇంత రష్ ఉందంటే ఫుల్ రష్ అయిపోయింది. మాకు దర్శనమే ఒక 2 hours పట్టింది అనుకోండి. సో అక్కడ పూలు కొనుక్కొని పెట్టుకొని లోపల లైన్కి వెళ్ళిపోయాము. మా డాడీ మేము రెడీ అయ్యేంతలో వెళ్ళి గుండు చేపించుకొని వచ్చాడనమాట. సో ఇది లోపట లైన్. జాతరప్పుడు ఆ సైడ్ ఉంది కదా, అదంతా ఫిల్ అయిపోతుందంట. అసలు చాలా ఒక 3-4 hours అలా పడుతుందంట. నేను ఎప్పుడు జాతరప్పుడు వెళ్ళలేదు మేడారంకి. దాదాపు ఒక 10 years బ్యాక్ అలా వెళ్ళాను అనుకుంటా. చిన్నప్పుడు ఎప్పుడు వెళ్ళాను, తర్వాత అసలు నేను మేడారంకి వెళ్ళలేదు. మేము ఎక్కువ ఏంటంటే వరంగల్లో దగ్గరలో రాఘవపురం అని ఉంటుంది, అక్కడ కూడా జాతర సాగుతుంది. సో అక్కడికి వెళ్తాము. మా అత్తమ్మ వాళ్ళు మాత్రం మేడారం వెళ్తారు ప్రతి ఎంట్రన్స్‌లోనే కొబ్బరికాయలు కొట్టడానికి ఉంటుందన్నమాట. సో అక్కడే కొబ్బరికాయలు కొట్టేసుకొని దర్శనానికి డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు. ఒకవేళ మీరు ఈ మధ్యలో మేడారం జాతరకైనా, మేడారం ముందైనా వెళ్ళాలి అనుకుంటే ఇంటి దగ్గరే మీరు గ్యాస్ అయినా, సొంత వెహికల్స్ అయితే గ్యాస్ అయినా, కట్టెలైనా తీసుకెళ్ళడం బెటర్. ఎందుకంటే అక్కడ రేట్స్ చాలా ఎక్కువ చెప్తున్నారు ఇప్పుడే. ఇంకా జాతర వరకంటే ఇంకా చాలా చెప్తారనుకుంటా. మళ్ళీ కట్టెలు దొరకడానికి కొంచెం ఛాన్సెస్ తక్కువున్నాయి. ఎందుకు అంటే మొత్తం క్లీన్ చేసేసారు దాదాపు. అన్ని టెంట్స్ ఏసేసారు. మొత్తం ఏంటంటే షాప్స్ అలాంటివి పెట్టారు. మేము చాలా కట్టెల కోసం అయితే చాలా సేపు తిరిగాము మేము. మన సమ్మక్క సారలమ్మ ఏంటంటే విగ్రహాలు లాంటివి ఉండవు, గద్దెల రూపంలో ఉంటారు అమ్మవార్లు. సో 2 గద్దెలు ఉంటాయి, పక్కన గోవిందరాజు వాళ్ళ గద్దె కూడా ఉంటుందన్నమాట. సో ఫస్ట్ 2 గద్దెల దర్శనం చేసుకొని మేము ముందు రోజు అంటే మేము వెళ్ళే ముందు రోజు వరకు లోపలికి వెళ్ళనిచ్చారంట. కాకపోతే మేము వచ్చింది సండే, ఆ రోజు ఫుల్ రష్ అయిపోయింది. సో లోపలికి రానివ్వలేదు. బయట నుంచే దర్శనం చేసుకొని మనం ఏదైతే బంగారం బెల్లం తెస్తాం కదా సమర్పించి మనకు తిరిగి కూడా రిటర్న్గా బెల్లం ఇస్తారు, ఏంటంటే ప్రసాదం రూపంలో. సో అది తీసుకొని మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి ప్రసాదం తీసుకోవడానికి వెళ్ళాను.
మేడారం జాతర అప్పుడైతే బయట అమ్ముతారు. సో, ఇప్పుడు లోపట ప్లేస్ ఉంది కాబట్టి లోపట అమ్మరన్నమాట. సో, ఒక పులిహోర అప్పుడు రూ. 10 అని చెప్పారు. మేము మార్నింగ్ నుంచి ఏం తినలేదు కాబట్టి అక్కడ పులిహోర తీసేసుకొని తినేసి కొంచెం కూర్చొని ఎళ్ళామన్నమాట. మేడారం జాతర స్టోరీ ఏంటంటే, ఒక 700 సంవత్సరాల క్రితం పగిడిద్ద రాజు ఉండేవారు. వాళ్ళ భార్యనే మన సమ్మక్క, వాళ్ళ కూతురు సార్లమ్మ, కొడుకు జంపన్న ఉండేవాళ్ళు. సో, వాళ్ళేంటంటే కాకతీయులతో యుద్ధం చేసి వీరమరణం పొందారు. జంపన్న ఏంటంటే మన వాగు ఉంది గదా! ఆ వాగులో వీరమరణం పొందడం వల్ల ఆ వాగుకి జంపన్న వాగు అని పేరొచ్చింది. సార్లమ్మ ఏంటంటే అక్కడే యుద్ధంలోనే వీరమరణం పొందింది. సమ్మక్క మన ఏదైతే గాయాలతోటి చిలకల గుట్ట దగ్గరికెళ్ళి అక్కడ మాయమైపోయిందంట. ఒక కుంకుమ భరణి రూపంలో అక్కడ వెలిసింది. సో, అప్పటి నుండి ఆ కుంకుమ భరణిని గద్దెల దగ్గరికి ప్రతి 2 సంవత్సరాలకు గద్దెల దగ్గరికి తీసుకొచ్చి అక్కడ జాతర జరిపిస్తారు. మనెవరు గిరిజనులనమాట. సో, 700 సంవత్సరాల నుండి ఈ జాతర సాగుతుంది. ప్రతి 2 సంవత్సరాలకు. ఈ జాతరకు మన తెలంగాణ, ఆంధ్రప్రదేశే కాకుండా ఇండియా మొత్తం నుండి భక్తులొస్తారు. ఇది అక్కడ స్టోరీ. ఇది ఎగ్జిట్‌లో మనకు మేడారంలో ఎక్కువ ఏంటంటే, ఈ నెమలీకలు బాగా దొరుకుతాయన్నమాట. మళ్ళీ ఇక్కడేంటంటే, మన అమ్మవారు కుంకుమ భరణి రూపంలోనే ఉంటుంది కాబట్టి, చాలామంది కుంకుమ తీసుకొనెళ్తారు ఇక్కడికొచ్చి. ఏంటంటే, మా ఇంట్లో సమ్మక్క ఫోటో లేదు అని నేను అక్కడ ఫోటో కొనుక్కున్నాను. ఇక్కడ మేడారంలో అయినా సమ్మక్క తల్లికి ఎవరైనా కూడా కోడినైనా, లేకపోతే యాటనైనా సమర్పిస్తారు. ఎవరి మొక్కు వాళ్ళ ఇష్టం అన్నమాట. ఇక్కడ ఏంటంటే, చాలామంది స్టూడెంట్స్ ర్యాలీ తీశారు. నో ప్లాస్టిక్ ఇన్ జాతర అని. ఇదంతా ఆ రోజు. చాలామంది పోలీసులు గూడా ఉన్నారనమాట బందోబస్తుకి. మేము కోడినే మొక్కాం గాబట్టి, మేము కోడిని మొక్కి, దాన్ని కోపించుకొని అక్కడే మన గుడి దగ్గరే అక్కడ ఉన్నాయి చాలా షాప్స్. సో, అక్కడే క్లీన్ చేపించుకొని వచ్చి వండుకొని తినేసాము. సో, తినేసి మేమేంటంటే మళ్ళీ రిటర్న్ వరంగల్‌కి రావాలి కాబట్టి రిటర్న్ అయిపోయాము. ఇది వచ్చేసి జంపన్న వాగు. మేమెళ్ళినప్పుడు చాలా కన్‌స్ట్రక్షన్ అప్పుడే జరుగుతుంది కాబట్టి వాటర్ లేదు. సో, స్నానాలు చేయడానికి లేదప్పుడు. సో, ఓన్లీ వాటర్ చల్లుకొని మేము రిటర్న్ ఎళ్ళిపోయామనమాట. మేము ఆల్రెడీ మేడారం నుంచి రిటర్న్ అయ్యే టైము 4 వరకు అనుకుంటా. 4 వరకు మేము రిటర్న్ ఎళ్ళిపోయాము. ఎందుకంటే మళ్ళీ చీకటి పడకుండా ఉండాలి ఇంటికెళ్ళే వరకు అని అనుకోని మేము బయలుదేరాము. మాకు 3 అవర్స్ జర్నీ పడింది. మేము ఇంటికొచ్చే వరకు 7 అయిపోయిందనమాట. ఇది అక్కడ మేము 1 మంత్ ముందు మేమెళ్ళాం గాబట్టి ఆల్రెడీ అప్పుడే ఫిల్ అయిపోతూ ఉంది. షాప్స్ అప్పుడే ఓపెన్ చేస్తున్నారనమాట. వచ్చే దారిలో మేము టీ టైమ్‌లో ఆగి, టీ తాగి మళ్ళీ బయలుదేరాము. సో, ఇదండి మా వీడియో. ఒకవేళ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్టింగ్. మేము దాదాపు ఒక 2 మంత్స్‌లోనే 1000 సబ్స్క్రైబర్స్ అయ్యాము. అండ్ మానిటైజేషన్‌కి కూడా చాలా దగ్గరలో ఉన్నాము. సో, ప్లీజ్ షేర్ అవర్ వీడియో అండ్ థాంక్స్ ఫర్ వాచింగ్.